హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు పాతకాలం రెసిపీ నారింజకాయ కారం చూపించబోతున్నాను. ఇది మేము మా ఇంట్లో తరచూ చేసుకుంటాం, ఎందుకంటే మా ఇంట్లో పెద్ద నారింజ చెట్టు ఉంది. సో మీకు ఈ డిష్ పరిచయం చేద్దామని మా తమ్ముడి చేత నారింజకాయలు కోయించి ఇక్కడికి తీసుకొచ్చాను. ఇంకా లేట్ చేయకుండా ఈ డిష్ని మీకు పరిచయం చేసేస్తాను. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం బాండీలో నూనె లేకుండా 2 స్పూన్స్ మెంతులు వేయించుకోవాలి. మెంతులు కొద్దిగా రంగు మారి మంచి స్మెల్ వస్తుంటాయి, అప్పుడు 2 స్పూన్స్ ఆవాలు కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 5 పెద్ద నారింజకాయలు తీసుకున్నాను, వాటి కొలతల ప్రకారం చేస్తున్నాను. ఒకవేళ ఈ పొడుము ఎక్కువ ఉన్నా కూడా ఏం పర్వాలేదు. ఈ నారింజకాయ ప్లేస్లో నిమ్మకాయ వేసి నిమ్మకాయ కారం కూడా చేసుకోవచ్చు, లేదా గోంగూర పచ్చడి అలాంటి వాటిలో కూడా వేసుకోవచ్చు. ఇవి వేగిపోయాయి కదా, వీటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేయించేసుకుందాం. ఇవి కూడా నూనె లేకుండా డ్రైగానే వేయించుకోవాలి. మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి వేయించుకోండి. ఎండుమిరపకాయలు ఇలా ఎర్రగా వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని బాగా చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. ఈలోపు మనం నారింజకాయల రసం తీసుకుందాం. జాగ్రత్తగా పిండుకోండి నారింజకాయని. ఇంకా లాస్ట్కి వచ్చేసిన తర్వాత కూడా ఇంకా గట్టిగా నొక్కి పిండేయకండి, చేదు వస్తుంది. ఇదే విధంగా అన్ని కాయలు పిండేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉన్న గింజలు తీసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా ఊరబెట్టుకోవాలి. మీ ఇష్టం, తినేవాళ్ళు ఉంటేనే ఊరబెట్టుకోండి, లేదంటే లేదు, ఉత్తి కారంతోనైనా చేసుకోవచ్చు. కానీ పచ్చిమిరపకాయలు అందులో ఊరి పుల్ల పుల్లగా తీతీగా చాలా బాగుంటాయి. మాకైతే చాలా ఇష్టం, అందుకే నేను పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వీటిని ఒకసారి మజ్జిగ ఇలా ఘాటు పెట్టుకుని అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఈ నారింజ రసంలో వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఇందాక నేను మిక్సీ చేసి పెట్టుకున్న పొడిని వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపోయేంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. చూసారుగా ఎంత సింపుల్గా అయిపోయిందో. దీన్ని ఇప్పుడే వేసుకు తినేయచ్చు. మిరపకాయ ఊరడానికి ఒక్కరోజు టైం పడుతుంది. దీన్ని ముద్దపప్పు కాంబినేషన్గా తింటే అద్దిరిపోతుంది. నారింజ పులుపుతో కొద్దిగా స్వీట్నెస్ అనేది ఉంటుంది. అన్నంలో ముద్దపప్పు కలుపుకుని పక్కన నారింజ కారం నంజుకు తింటుంటే అబ్బా భలే ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మేము వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ అపర్ణ సైనింగ్ ఆఫ్.